కూడా భాగస్వాములే చెప్పండి. ఆయన ఆప్యాయంగా నన్ను అంటే ఆలింగనం చేసుకోవటము నిజంగా కూడా ఒక స్పెంట్ అప్పుడు 5 hours వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ నాకు మళ్ళీ వీడ్కోలు అంటే పోయేటప్పుడే అది చెప్పడమే కానీ అవన్నీ చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు అంత గౌరవం ఆయన దగ్గర చూడటము నిజంగా నేను చూస్తాను. మన భవిష్యత్తు అనేది మన పడితనం ఉంటుంది, మన భవిష్యత్తు మన పడితనం ఉంటుంది. మనం ఇంతవరకు ఏదైతుందో మన ప్రజాక్షేత్రం నుండి పోరాటం చేసినాం, రేపు కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి. ఇక మనం ఏదైతుందో సాధారణంగా అందరూ ఏం చేస్తారు, ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పార్టీకి పోతారు. అరే ఏం దొరుకుతుందో తిందామని అందరూ ఏడికి వెళ్ళిపోతారు, ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పార్టీ పోతారు. ఎందుకు అరే దొరుకుతుందో తిన్నారు పోతారు. కానీ మనం అట్లా కాదు, అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్షంలోకి పోతున్నాం చెప్పండి. అది తిందామని పోతలేము, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు చెప్పండి. వాళ్ళ అధికారం నుండి ఏదైతుందో వాళ్ళ అహంకారంతో వాడు చేసేట ఒక పొరపాటుని ఎత్తితూపడాన్ని మళ్ళీ అదే ప్రశ్నించే ఏ క్యాన్సిల్ ప్రశ్నించే గుర్తుగా మనకు వచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడానికి మనం పోతున్నాం చెప్పండి. రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలం ఏదైతుందో మన ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయడం, దాంతో మన మీలో గౌరవం తగ్గుతాయి. ప్రజా జీవితం ఎందుకో గౌరవం కొరకు. పదవులు అనేది శాశ్వతం కాదు, కానీ పదవులు ఉన్నాడు ఏం చేసిన అనేది మనకు లెక్కకు వస్తుంది. 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి వాళ్ళ ఒక పోరాటం మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎట్లయితే ఉద్యమం పోరాటం చేయడం జరిగిందో ఆనాడు ఇలా రాజకీయాలకు అతీతంగా మొత్తం సకల అన్ని ఏదైతుందో ఉద్యమించిందో ఇలా మళ్ళీ ఏదైతుందో ఆ విధంగా మనం ఉద్యమించి ఇవాళ ఈ ప్రజలను ఆలోచింపచేసి సరే వెంకరెడ్డి ఎట్లా పోతాడు, ఇది మార్పు జరుగుడు, ఇది ప్రజల ఆలోచనలో నానుడు వచ్చిందంటే ఎప్పుడు కూడా మార్చలేండి చెప్పండి. ఇలా వారు కేసీఆర్ గారు క్లీనరీ ఏదైతుందో వాస్తవం 27 వరకు క్లీనరీ ఉంటాయి. దాని మీద ముందుగానే మన జగిత్యాల సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుండి ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రభావితమయ్యే విధంగా జగిత్యాల వేదికగా యావత్ తెలంగాణ ప్రభావితమయ్యే విధంగా సందేశం ఇవ్వాలని చెప్పని మరి ఇక్కడ రావడం నిజంగా జగిత్యాల గడ్డ చేసుకుని మన అదృష్టంగా మాట్లాడాలి. మరి ఈ సమావేశం చేపలు కావడానికి అందరం కూడా మరి అర్థం ఉండే సమస్యలు మనకు ఉన్నాయి. అయినా కానీ ఏదైతున్నదో ఎలా సభ సమావేశం 1,00,000 పైన సగం మనది ధనకుంటుంది. ఈ 2 మనకి కలిసి ఉంటాం కాబట్టి మనకు దాదాపు ఒక 270 నుంచి 300 బూత్లు ఉంటాయి. బూత్ 100 యావరేజ్ చేసుకున్నా కానీ 30,000 మంది పెట్టుకుంటాం. బూత్కు ఒక 100 యావరేజ్ పెట్టుకొని మనం జన సమీకరణ చేయగలిగితే ఈ సమావేశం మనం సబ్జెక్టు చేసినట్టు ఉంటే మనకు అసలు జగిత్యాల మండలాన్ని అర్బన్ కానీ రూరల్ కానీ ఈ 2 కూడా ప్రధాన పాత్ర. బీర్పూర్ కానీ రాయకల్ కానీ తిక్కుత సారంగపూర్ కానీ కొంత ఇద్దరు ఉంటాయి. మన అర్బన్ రూరల్ ఏదైతే జగిత్యాల టౌన్లో కలిసి ఉంటుంది. మ్యాక్సిమం డిస్టెన్స్ కల్లెడ. మన మ్యాక్సిమం డిస్టెన్స్ ఏది అంటే కల్లెడ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆఫ్టర్ 13-15 ఉంటుంది. 15 ఉంటాయి. మనం సహచరుడి వల్ల కేసీఆర్ అభిమానులే కానీ మన సహచరులే కానీ రావడానికి కావాల్సిన వాహన సౌకర్యం కల్పించడానికి సిద్ధంగా. అది గ్రామాల్లో ఉండేటువంటి ఒక టాటా ఏసీలే కానీ ఆటోలే కానీ ఇలా స్కూల్స్ కూడా అయిపోతుంది. మనకి 18th పిల్లల హాలిడేస్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు విద్యను చేస్తే వాళ్ళు కూడా మన సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సౌకర్యం కూడా ముందుగా పట్టుకున్నా. ప్రైవేట్ బస్సెస్ కూడా ఇంట్లోనే మొత్తం మాట్లాడి ప్రైవేట్ బస్సెస్ 30 రూపాయలు అది ఇక్కడ నా ఆలోచన బీర్పూర్ సాగర్పూర్ అవి దూరం ఉంటాయి కాబట్టి పెద్ద బస్సులు దూరం వాడతాము. దగ్గర అనేది ఏదైతుందో ఈ లాజిస్టిక్ స్థానికంగా అందుబాటులో ఉండేటువంటి చిన్న వాహనాలతో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాహనాలే కానీ 2 వీలర్సే కానీ
మరి ఎట్లా ఏంటి మీరు సలహాలు సూచనిస్తే మనం పచ్చినోడికి ఇబ్బంది కాకుండా మంచిగా చెప్పిండు. దాహార్జన ఎండాకాలం కాబట్టి మీటింగ్ 5 గంటలకు ఉన్నా కానీ చాలా మంచిగా అనేది ప్రధానం ఉంటుంది. అవసరమైతే భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే కూడా ఇది ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా ఏదైతుందో మన కోసం నిలబడేటువంటి ఒక మన సహచరులకు అసౌకర్యం కొంత ఇబ్బంది కలిగించినా కానీ వాళ్ళకు మనం మళ్ళీ పిలిస్తే చిన్న ఈ సమావేశం అనేది ఇది చివరిది కాదు, కథ మొదలవుతుంది. కథ మొదలవుతుంది 2 ఏళ్ళు దాకా ఇదే నడుతుంది. కాబట్టి మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చేటట్టు చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఆ విధంగా చూసుకోవడానికి కూడా ఏదైతుందో తప్పకుండా మనం అందరం కలిసి కట్టుగా ఎవరి చేతులంతా మనం బాధ్యత తీద్దామని చెప్పి మనం చేస్తూ మీరు ఒక్కొక్కరు మాట్లాడండి. మీరు అంటే నా అంచనా బూత్కు 100 కనీసం రావాలి. అంతకంటే బూత్ 100 అంటే ఇప్పుడు కళ్యాణ 2 బూత్లు 3 బూత్లు 2 బూత్లు మీరు 500 రావాలి. ఈ 2 బూత్లు పేరుకున్నా కానీ జనం ఎక్కువ. ఇప్పుడు తిమ్మాపూర్ పక్కనే ఉన్నాయి. అలా బూత్ కంటే డబ్బులు వస్తా అదే బూత్ 2 ఉన్నా కానీ 2 అవగట ఒకటే బూత్ పేరు ఒక్క ఊరికే 3-4 వందలు వస్తాడు. లక్ష్మీపూర్ నరేష్ నువ్వు ఎంపీపీ చేసిన పోయి కదా ఏమనంటే నాకు ఎంపీపీ అంటారా ఎంపీపీతో కథ